ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. నిత్యము కూడా మనము సాయి గురు కథను శ్రవణం చేస్తూ ఉంటాం. సాయికి సంబంధించినటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కులను వింటూ ఉంటాం. అయితే మనం శ్రవణం చేసినటువంటిది, మనం చదివేటువంటిది మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. బాబా మార్గంలో బాబా చెప్పినటువంటి బోధనలను చాలా మట్టుకు మనకు అనుకూలంగా మనం మార్చుకుంటాం. దాని ద్వారా ఏంటంటే మనకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా బాబా చెప్పినటువంటి పరోపకారానికి సంబంధించి మనకు చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పటికీ, మనము చేసేటువంటి యుక్తి ఉన్నప్పటికీ, బాబా చెప్పినటువంటి బోధను మనము చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం. అందుకు మనందరము కూడా మెజారిటీ భక్తులు చేసేటువంటిది ఏమిటో తెలుసా? ఒక ఆవిడ మాటల సందర్భంలో చెప్పారు, బాబాకి ఏం కావాలండి, శ్రద్ధ సబూరి 2 రూపాయలు దక్షిణ ఇస్తే చాలా ఆయనకు అని అన్నారు. అంటే శ్రద్ధ సబూరి అనేటువంటిది ఆ 2 పైసలు అనేటువంటి దాన్ని శ్రద్ధ సబూరితో పోల్చారు. బాబా ఎప్పుడూ కూడా డబ్బుతో పోల్చలేదు 2 పైసలు అనేటువంటిది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది శ్రద్ధ సబూరి. దాంతో బాబాకు దక్షిణ ఇవ్వాల్సి వస్తే ఇంట్లో నుంచి గుడికి వెళ్ళేటప్పుడు 2 రూపాయల నాణ్యాలు పట్టుకెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఎందుకంటే బాబాకు శ్రద్ధ సబూరి అనేటువంటి 2 రూపాయలు సమర్పిస్తే చాలు అని చెప్పి. ఈ బోధ అర్థం చేసుకోవడంలో ఎంత లోపం ఉంది అనడానికి మీకు ఒక అద్భుతమైనటువంటి కథ నేను చెప్తాను. ఒక సాధువు వద్ద ఒక శిష్యుడు శిష్యరికం చేస్తూ ఉంటాడు. ఆ సాధువుకు చక్కగా సేవ చేస్తూ ఉండడంతో ఆ సాధువు అనుకుంటాడు తన శిష్యునికి ఏదో ఒక ఉపదేశం చేయాలనుకుంటాడు. ఒకరోజు తన శిష్యుని పిలిచి ఒక కూరను, ఒక శాకాన్ని ఇచ్చి, నువ్వు కూడా ప్రతిరోజు ఎవరికైనా ఒక శాకాన్ని నువ్వు దానంగా ఇవ్వు అని అంటాడు. సరే అని చెప్పి అతను వండుకున్నటువంటి దాంట్లో తన ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా వచ్చినటువంటి వారికి, ఎవరికైనా అన్నార్థులు ఉంటారో వాళ్ళకి ఒక కూరను దానంగా ఇచ్చేటువంటి వారు. అలా ఆ జీవితం గడిచిపోయింది, ఆ జన్మ గడిచిపోయింది. మరుసటి జన్మలో ఒక రాజవంశంలో రాజపుత్రుడిగా జన్మించి ఆ తర్వాత తను సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అయితే తనకు గత జన్మ స్మృతులు గుర్తుకొస్తాయి. గత జన్మలో సాధువు చెప్పినటువంటి విషయం తనకు గుర్తొచ్చి తను అనుకుంటాడు, పూర్వజన్మలో నేను సాధువు చెప్పినట్టు ఒక కూరను ప్రతిరోజు దానం చేస్తే నాకు ఇంత గొప్ప జన్మ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ సాధువు చెప్పినటువంటి దాని ప్రకారం ఒక కూరను ప్రతిరోజు ఒకరికి దానం చేయాలని చెప్పి అలా ప్రతిరోజు దానం చేస్తాడు. మరలా ఇంకో జన్మ వస్తుంది. ఆ జన్మలో ముష్టివాడుగా పుడతాడు. ముష్టివాడుగా పుట్టిన తర్వాత కూడా గత జన్మ స్మృతులు గుర్తుకొస్తాయి. అరే, నేను ఒక పేదవాడిగా ఉండి శాకాన్ని దానం చేస్తే రాజపుత్రుని అయ్యాను. రాజపుత్రునిగా అయిన తర్వాత కూడా నేను అదే దానాన్ని చేశానే, ఎందుకు నాకు ఈ కర్మ, ఎందుకు ముష్టివాడిగా నేను జన్మించానని చెప్పి మరలా ఆ సత్పురుషుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, అయ్యా మీరు చెప్పినట్టే చేశాను, నేను రాజవంశంలో పుట్టాను, మళ్ళీ రాజవంశంలో పుట్టిన తర్వాత కూడా ధర్మకార్యాన్ని చేస్తే మళ్ళీ ముష్టివాడిగా పుట్టాను, ఇదేం కర్మ నాకు అని అంటారు. అప్పుడు ఆ సత్పురుషుడు చెప్తాడు, దానం అనేటువంటిది నీ శక్తి అనుసారం జరగాలి. నువ్వు నా దగ్గర శిష్యరికం చేసినప్పుడు నువ్వు పేదవాడివి, నీకే సరిగ్గా తినడానికి తిండి లేదు, అయినా సరే నీకు వండుకున్నటువంటి దాంట్లో కొంత భాగాన్ని నువ్వు త్యాగం చేశావు, దానం చేశావు. అందుకని నీకు ఉన్నతమైనటువంటి జన్మ లభించింది. రాజు అయిన తర్వాత నీకు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు శాకాన్ని దానం చేసినా నీ ఖజానా కరిగేది ఏమీ లేదు. అయినా సరే నువ్వు ఒక్కరికి మాత్రమే ఇచ్చావు. అంటే నీ శక్తిని బట్టి నీ యొక్క దానము, పరోపకారం అనేటువంటిది ఉండాలి అని చెప్పి చెప్తారు. దీన్ని మనందరం బాగా గుర్తుపెట్టుకోవాలి బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ రోజు బాబా శ్రద్ధ సబూరి అనేటువంటి 2 రూపాయలను అడిగాడు. నేను ఇప్పటికీ బాబా మందిరానికి వెళ్తే ఆ 2 రూపాయలనే ఇస్తాను అనేటువంటి దాంట్లో నుంచి బయటికి రావాలి. నీకు శక్తి ఇచ్చాడనుకో బాబా, ఆ శక్తికి అనుగుణంగానే నీ పరోపకార సేవ ఉండాలి. అలా ఉన్నప్పుడే సద్గురువు యొక్క బోధ అసలైనటువంటి అంతరార్థం నీకు బోధపడ్డట్టు. లేకపోతే ఎప్పుడూ కూడా ఒకే మూస పద్ధతిలో నువ్వు ఉంటావు. ఆ రోజు బాబా వద్దకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా బాబాను చూడగానే వారిలో ఒక గొప్ప పరిణితి లభించింది. ఆ పరిణితి ఎంత గొప్పదంటే, ఒక్కసారి సద్గురువును ఆశ్రయించిన తర్వాత
వారి వద్ద నుంచి ఎంత మేలును ప్రయోజనాన్ని పొందాలో అంత ప్రయోజనాన్ని పొందాలి. మనలాగా లౌకికపరమైనటువంటి ప్రయోజనాలు కాదు. అసలు మొదటి దర్శనంలోనే వారిని చూడగానే ఒక ఆత్మతృప్తి కలిగేది. ఎక్కడెక్కడి నుంచో ముంబై, కలకత్తా, గోవా అనేక ప్రాంతాల నుంచి, ఇండోర్ ప్రాంతాల నుంచి ఆ రోజు దేనిని చూసి దేనిని వినొచ్చారు. చాలామందికి బాబా రూపం తెలియదు, షిరిడీ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇండోర్ పక్కన పెడితే, ముంబై పక్కన పెడితే, షిరిడీకి ఎంతో కొంత సప్తశృంగి ఆలయం వని కాస్త దగ్గరలోనే ఉంటుంది. ఆ పూజారికే షిరిడీ గ్రామం తెలియదు. అటువంటి షిరిడీ గ్రామానికి ఇంతమంది ఎందుకు లాక్కొచ్చారు? లాగబడి వారు పొందినటువంటిది ఏమిటి? దీనికి సంబంధించి శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్ 234వ భంగంలో చాలా అద్భుతంగా రాస్తారు. నా గురువు రాకతో షిరిడి ఆయను పుణ్యధామం, నిన్ను చూసిన కనుల ఆనందం, నీ నామము విని లగెత్తుకొచ్చిరి జనం, చేసిన తప్పులకు మనస్సున చింతించి నిన్ను చూసి పొందిరి భయం, భేదభావం లేని నా గురువా నీ భక్తులకు చూపు సరైన దోవ. ఆయన నామం విని, ఆయన లీల విని లాలా లక్ష్మీచంద్కు ఏం తెలుసు? కేవలం దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన విని ఆ రోజు రాత్రి ఇంకా నిద్ర పట్టదు. బాబా తలంపు తప్ప మరొకటి లేదు. ఏ విధంగా రాత్రికి రాత్రి లాగబడ్డాడు షిరిడీకి. అనేక మంది ఆ రోజు షిరిడీ గ్రామానికి ఎలా వెళ్ళాలో కూడా తెలియనటువంటి వాళ్ళు షిరిడీకి లాగబడ్డారు. లాగబడ్డ తర్వాత సాయిని చూసిన తర్వాత వారి మనస్సుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక్కడ రాస్తారు, నా నామం విని లగెత్తుకొచ్చిన జనం, చేసిన తప్పులకు మనస్సున చింతించిరి. ఏం తప్పు చేశారు? తప్పు చేసడం అంటే ఏదో నేరం చేయడము, ఇతరులను మోసం చేయడం కాదు. ఏం తప్పు చేశామనేటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నారు. 40 ఏళ్ళు గడిచిపోయాయి, ఇప్పటి వరకు సరైనటువంటి భగవంతుని ధ్యాసలో లేను, భగవంతుని యొక్క చరిత్రను గానం చేయలేదు, భగవంతుని యొక్క చరిత్రను శ్రవణం చేయలేదు, భగవంతుని యొక్క సహచర్యం ఎంత గొప్పది, దాన్ని ఎంత కోల్పోయాను అని చెప్పి ఆ రోజు అనేక మంది భక్తులు చింతించడం జరిగింది. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నానాసాహెబ్ చందోర్కర్ కావచ్చు, కాకాసాహెబ్ దీక్షిత్ కావచ్చు, జోగ్ కావచ్చు, నూల్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు. బాబా దగ్గరికి రాకముందే జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతము, భావార్థ రామాయణము, పంచదశి ఇటువంటి వాటన్నింటినీ కూడా అవపోసన పట్టినటువంటి వాళ్ళు. కానీ అవపోసన పట్టడం ముఖ్యం కాదు, ఆచరణ ముఖ్యమని చెప్పి బాబా నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర నుంచి జోగు వరకు అనేక మందికి అనుభవపూర్వకంగా బోధించారు కదా. కేవలం పుస్తక పఠనం, ఒక మూలన కూర్చొని చదవడం కాదు, నీవు చేసేటువంటి పఠనం నలుగురికి శ్రేయస్సును కల్పించాలని చెప్పి వాడాలో పారాయణను ఆరంభించి ఎవరైతే పారాయణ చేస్తున్నారో వారికి దాని పట్ల మరింత శ్రద్ధ కలిగేలాగా, అదేవిధంగా వినేటువంటి వాళ్లకు గొప్ప పుణ్యాన్ని సంపాదించి పెట్టేలాగా బాబా ఏ విధంగా ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణను నిర్దేశించారు భక్తులకు. అంటే సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత తన భక్తుడి యొక్క జీవితం ఎలా మార్చేశారనేటువంటిది ఆ రోజు అందరికీ అనుభవమే. ఈరోజు కూడా మనందరము బాబా యొక్క జీవిత చరిత్ర మనకు తెలియకముందు, సచ్చరిత అనేటువంటి తెలియకముందు అందరం బాబా భక్తులమే. కానీ ఎప్పుడైతే వారి చరిత్రను చదవడం ప్రారంభించామో మన ప్రేమ రెట్టింపయింది, మన విశ్వాసం రెట్టింపయింది. ఎప్పుడూ కూడా భగవంతుడు, సద్గురువు మనకు అనుగ్రహించేటువంటి ఉపాసన మన శ్రేయస్సు కోసమే. అందుకనే ఈరోజు మనందరి శ్రేయస్సు కోసం శ్రీ సాయి సచ్చరితను బాబా మన చేత పారాయణ చేయిస్తారు. దానివల్ల బాబాకి ఏమన్నా ప్రయోజనమా? కాదు కదా. మనకు ప్రయోజనాన్ని కలిగించడానికి మన జీవితంలో మనము చేసుకోవాల్సినటువంటి మార్పులను శ్రీ సాయి సచ్చరిత నిర్దేశిస్తుంది. ఇక్కడ ఇంకో అద్భుతమైనటువంటి మాట రాస్తారు, భేదభావం లేని గురువా నీ భక్తులకు చూపుము సరైన దోవ. బాబా దగ్గరికి ఎవ్వరు పోయినా ఈరోజు కూడా మనము ఎంత అకర్మలు మూట కట్టకపోయినా, అకర్మలు మూట కట్టుకొని తొలిసారి వెళ్ళడం వేరు. ఆయన మార్గంలోకి వచ్చి కూడా రోజు ఏదో ఒక అకర్మ చేస్తూనే ఉంటాం, ఇతరులను నిందిస్తూనే ఉంటాం, ఇతరుల గురించి మాట్లాడుతూనే ఉంటాం, మనసులో ద్వేషభావన రగిలిపోతూనే ఉంటుంది. అయినా సరే నా బిడ్డ వచ్చాడు, వాడికి కావలసినటువంటిది ఇవ్వాలి అని చెప్పి షిరిడీకి వెళ్ళినటువంటి ప్రతి బిడ్డతో బాబా ప్రేమపూర్వకమైనటువంటి పలకరింపు చేస్తారు. ప్రేమపూర్వకంగా ఇప్పటికీ మనల్ని ఆయన పలకరిస్తారు.
మనలో ఎన్ని ద్వేషాలు ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి విద్వేషాలు మనలో రగులుతున్నా సరే ఆయన మాత్రం ప్రేమగానే చూస్తారు. ఎందుకంటే కనీసం ఈ ప్రేమతోనైనా వాడి మనసులో ఉన్నటువంటి మాలిన్యాలు కరిగిపోతాయని చెప్పి కరిగిపోతాయి. షిరిడీలో బాబాను చూసినప్పుడు, ఆ నింబవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, వెళ్ళి లెండీలో కూర్చున్నప్పుడు, గురుస్థాన్ ఎదురుగా కూర్చొని హారతి చేసుకుంటున్నప్పుడు పోతాయి ద్వేషాలు. ఎప్పుడైతే ఆ కాంపౌండ్ దాటి మళ్ళీ మనం ట్రైన్ ఎక్కుతామో మొదలవుతాయి, అన్నీ మళ్ళీ సర్వసాధారణమైపోతాయి. కాబట్టి మనందరము కూడా బాబాను చేరిన తర్వాత మనల్ని మనం సంస్కరించుకునేటువంటి పనిలో పడాలి. వారు చెప్పినటువంటి పరోపకార సేవ అనేటువంటిది, కనీసం ఈ గురు పౌర్ణమి సందర్భంగా అయినా సరే మీరు ఈ పరోపకార సేవలో పాల్గొనండి. సాయి టీవీ చేస్తున్నటువంటి షిరిడీకి అర్పణం కొన్ని వందల కుటుంబాలను సంతోషపరిచేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మీరెవరో తెలియదు, మీ ఊరు తెలియదు, పేరు తెలియదు, కానీ వారు మిమ్మల్ని ఎంతగా దీవిస్తారో తెలుసా? అవసరార్థులకు మనం ఇచ్చేటువంటి ఆ సరుకులు, వంట సామాగ్రి ఎంత దీవెన మనకిస్తుందంటే, ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి మనము ఇతరుల కంటే భిన్నంగా కొంచెం శాంతిగా ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? మనం చేసేటువంటి పరోపకార సేవే. పరోపకార సేవ ముందు మాట్లాడుకున్నట్టు మన స్థాయిని బట్టి చేయాలి, అంతే తప్ప 2 రూపాయలు, 5 రూపాయలు, 11 రూపాయలు ఇది పరోపకార సేవ కానే కాదు. మనం చేసేటువంటి పరోపకార సేవ అది అందుకున్నటువంటి వాళ్ళకు కొంతైనా రిలీఫ్ ఇవ్వగలగాలి. ఆ విధంగా మనం చేయగలగాలి. ఎవరైతే సద్గురువు చెప్పినట్టు నడుచుకుంటారో అటువంటి వారికి గొప్ప వరం లభిస్తుంది. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ప్రేమలను ఆయన మర్పిస్తాడు. తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా పరిపాలిస్తాడు, ఒక స్నేహితుడిగా మార్గదర్శనాన్ని చేస్తారు. దానికి సంబంధించి ఒక ప్రార్థన ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు. 236వ అభంగంలో ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తారంటే, చిన్నతనమున తల్లి బిడ్డను ప్రేమించినట్లు నీవు మమ్మల్ని ప్రేమించు. యవ్వనంలో నా ధర్మపత్నిపై చూపు ప్రేమ కన్నా మిక్కిలి ప్రేమ నాపైన చూపించు. వృద్ధాప్యమున బిడ్డపై చూపు ప్రేమ కంటే దృఢమైన ప్రేమ నాపై చూపు. దేవా, నీ కరుణా దృష్టి నిరంతరం నా పైన నిలుపు. నిజంగా ఇదే మనం జీవితంలో అనుభవించేటువంటిది. కన్న తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా మిన్నగా ప్రేమిస్తారు మనల్ని బాబా. అంతేకాదు, మనకు యవ్వనంలో ధర్మపత్ని పైన ఎంత ప్రేమ ఉంటుందంటే, నేను ధర్మపత్ని పైన చూపినటువంటి ప్రేమ కంటే మిక్కిలి ప్రేమ నా పైన చూపెట్టు బాబా. వృద్ధాప్యంలో కూడా బిడ్డలపైన ప్రేమ చావదు. కాబట్టి బిడ్డలపైన నాకున్నటువంటి ప్రేమ కంటే దృఢమైనటువంటి ప్రేమను నా పైన చూపెట్టు బాబా. నిజంగా ఇవన్నీ సాకారం అవుతాయి. 100% బాబా వీటన్నింటినీ చూపెడతారు. ఎప్పుడు కూడా మనం కోరుకోవాల్సినటువంటిది ఒకటే, బాబా దృఢమైనటువంటి నీ కృపా కటాక్ష కరుణ అనేటువంటిది నా పైన ఎప్పుడూ ఉండేలాగా చూడు బాబా. మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి కోరుకునేటువంటిది భయాలతోటి కోరుకుంటాం. రేపు ఎలా అనేటువంటిది, భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మన పైన ఉంటే రేపు ఎలా అనేటువంటి సంశయం అస్సలు మనకు రాదు. బాబాను చేరిన తర్వాత బాబా ప్రేమను పొందకపోతే మనము జీవశివాలుగానే ఉండిపోతాం. ఎందుకంటే ఆయనను చేరింది మనం ప్రేమను పొందడానికి, వస్తువులను పొందడానికి కాదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమను అనుభవిస్తేనే ఆయన తత్వం ఏమిటనేటువంటిది మనకు బోధపడుతుంది. అందుకనే సావిత్రిబాయి టెండూల్కరు 338వ అభంగంలో ఈ విధంగా రాస్తారు. పోయేటప్పుడు ప్రాణాల వేదన వర్ణనాతీతం, కంఠం శుద్ధమై కనులు ఏరులై మనస్సు గాయమై దేహము మాయమయ్యెను. కానీ నీ ప్రేమను పొందలేకపోవుట మరణాన్ని మించినటువంటి వ్యధ. కనుక గురుమాత నీడన జీవించు నువ్వు సౌఖ్యంగా. ఎందుకంటే మనము జీవించడం అనేటువంటిది, మన జీవితము రసరమ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వ్యతలతో కూడినటువంటి జీవితము అది ఎందుకు కూడా ఉపయోగపడదు, నిరుపయోగం. అది మనం ఖచ్చితంగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొందాలంటే బాబా యొక్క ప్రేమను పొందాలి. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ రాసినటువంటి ఈ మాట చాలా గొప్పది. నీ ప్రేమను పొందలేకపోవుట మరణాన్ని మించినటువంటి వ్యధ. ఎందుకు బాబా ప్రేమను పొందలేనటువంటి మనం ఎందుకు జీవించి జీవశవాలమే కదా. కాబట్టి
పోయేటప్పుడు ప్రాణాల వేదన వర్ణనాతీతం, కంఠం శుద్ధమై కనులు ఏరులై మనసు గాయమై దేహం మాయమైపోతుంది. దేహం మాయమైన తర్వాత ఇక మనం ఏమీ చేయలేం. అందువల్ల ఇంద్రియాలన్నీ సరిగ్గా ఉన్నప్పుడే బాబా ప్రేమను పొందడానికి సర్వేంద్రియాలు ఆయన వైపు మరలాలి. ఆ సర్వేంద్రియాలతో ఆయనకు మనం పూజ అర్చన చేయగలగాలి. మానసికమైనటువంటి పూజ అర్చన చేస్తే ఆయన ప్రేమను పొందగలుగుతాం. ఆయన ప్రేమను పొందలేకపోవడం అనేటువంటిది మరణానికి మించినటువంటి వ్యధ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమను పొందడానికి ప్రధానమైనటువంటి ప్రాతిపదిక ఏమిటో తెలుసా? నువ్వు ముందు ఆత్మతృప్తితో ఉండాలి. ఆత్మతృప్తితో లేనటువంటి జీవితం ఎందుకు పనికిరాదు. భగవంతుడు నిన్ను స్థితి ఇచ్చాడు, ఈ స్థితిలో పెట్టాడంటే ఖచ్చితంగా నీకు ఏదో మేలు చేయడానికే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో పుష్పించేటువంటి పుష్పం, కాసేటువంటి కాయ, బతికేటువంటి మనిషి అన్నీ కూడా ఖచ్చితంగా అది పరమాత్మ యొక్క సృష్టి అనేటువంటిది మనం మరవకూడదు. సద్గురువుని చేరిన తర్వాత మన జీవితం ఎలా నిర్దేశించబడితే అలా బ్రతకాలి. ఒకసారి ఒక బాటసారి రోడ్డెంట వెళ్తూ ఉంటే తనకు గుమ్మడి పాదు కనిపిస్తుంది. ఆ గుమ్మడి పాదుకు పెద్దనైనటువంటి గుమ్మడికాయని చూస్తాడు. అరే, భగవంతుడు ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అసలు దాని పాదెంత, చాలా బలహీనమైనటువంటి పాదు, కనీసం ఆకుల్నే, గుమ్మడి ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయి కదా, ఆకుల్నే అది మోయలేదు. ఇంత పెద్ద కాయం దానికి మొలిపిచ్చాడు. నిజంగా పరమేశ్వరుడి యొక్క నిర్ణయం ఎంత తప్పు అనుకుంటాడు. అలా ముందుకు సాగుతున్నప్పుడు పెద్ద మర్రి వృక్షం ఒకటి వస్తుంది. ఆ మర్రి వృక్షం కింద నిలబడి పైకి చూస్తే అరే, భగవంతుని యొక్క నిర్ణయం నిజంగా తప్పే. ఇంత పెద్ద మర్రి వృక్షానికి ఇంత చిన్న పళ్ళనిచ్చాడు, కాయలనిచ్చాడు. అక్కడేమో బలహీనమైనటువంటి పాదుకు పెద్ద గుమ్మడికాయనిచ్చాడు. ఎంత తప్పు నిర్ణయం అనుకుంటాడు. కాసేపు అక్కడ నిలబడ్డ తర్వాత పైనుంచి 4 మర్రికాయలు నెత్తిపైన పడ్డాయి కానీ అవి ఏం పెద్ద హాని చేయలేదు, గాయం చేయలేదు, నొప్పి లేదు. అప్పుడు అనుకుంటాడు, అరే రే, భగవంతుని నిర్ణయం తప్పు కాదు, నా నిర్ణయమే తప్పు. ఒకవేళ ఇంత పెద్ద వృక్షానికి గుమ్మడికాయలు కాసిస్తే అది నా తలపైన పడితే తల బలిగేది. కాబట్టి భగవంతుని నిర్ణయం సరైందే అని చెప్పి అనుకుంటాడు. ఆ విధంగా మన జీవితం కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారమే అది ముందుకు సాగుతుంది. భగవంతుడి నిర్ణయం ప్రకారమే మన స్థాయి ఉందనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండడమే. నీకు బాబా సంసార భారాన్ని ఇచ్చాడా? అది నీ యొక్క రుణానుబంధం. అదేవిధంగా ఈ జన్మలో నీకున్నటువంటి బాధ్యత. లేదు, సౌఖ్యవంతమైనటువంటి కుటుంబంలో పెద్ద బంగ్లాలో పుట్టావా, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యానికి అది తార్కాణం. దానిని నిలబెట్టుకోవడానికి మరింత పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి పనులు చేయమని చెప్పి సద్గురువు బోధిస్తాడు. కాకపోతే ఆ బోధనను అవగాహన చేసుకోవడంలోనే మన పరిణితి దాగి ఉంటుంది. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు బాబా యొక్క బోధనను చాలా నిశ్చితంగా గమనించేటువంటి వారు. బాబాకు ఏది ఇష్టం, బాబా మనం ఎలా ప్రవర్తిస్తే ఆయన సంతోషిస్తారనేటువంటిది వారికి తెలుసు. అందుకని ఎప్పుడూ కూడా వారు గురు కథ అనేటువంటి అమృతాన్ని, ప్రసాదాన్ని సేవించేటువంటి వారు. ఆ రోజు కలిసినటువంటి భక్తులు ఇంతకుముందు ఎవరికెవరికి పరిచయం లేకున్నా సరే ఎంతో గొప్ప గురుభక్తి యొక్క అనుభూతిని అందరూ కలిసి పొందేటువంటి వారు. ఆ రోజు భక్తుల యొక్క స్నేహభావానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అభంగం రాస్తారు. 241 చేరితిని నా గమ్యం, ఉపవాసమున్న మిత్రులకు తెచ్చితిని ఆహారం, తింటిమందరం కలిసి కొంచెం, వచ్చెను బాబా భజన సమాచారం, పాటిల్ దీక్షిత్ మొదలగు వారి ఆగమనం, నింబవృక్ష నీడన గురుమూర్తి దర్శనం, స్వామికి చేశాను ప్రణామం, ఏకతారాతో చేశాను గురుకీర్తి గానం, పూర్వజన్మ పుణ్యమున తీరును నా కష్టం. ఇక్కడ వారికి ఏం లభించింది? అద్భుతమైనటువంటి సద్గురు భజన అనేటువంటి ఆహారం వీళ్ళకి, ప్రసాదం వీళ్ళకి ఇక్కడ లభించింది. ఆ మాట ఎంత గొప్పగా రాస్తారంటే, ఉపవాసమున్న మిత్రులకు తెచ్చి తిని ఆహారం, తింటిం అందరం తలా కొంచెం, వచ్చెను బాబా భజన సమాచారం. బాబా అనుభూతి అనేటువంటి ప్రసాదాన్ని ఆవిడ తీసుకొచ్చి అందరికీ కూడా దాన్ని వడ్డించింది. ఈ భజనమాల రాసేటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో షిరిడీకి వెళ్ళినప్పుడు భజనమాల యొక్క అద్భుతమైనటువంటి గానం అందరికీ వినిపించేటువంటిది.
పాటిల్, దీక్షిత్ లాంటి వారు దాన్ని విని ఎంతో సంతోషించేటువంటి వారు. ఏక్తారా ఏ విధంగా అయితే అందంగా అది ధ్వనిస్తుందో ఆ విధంగా భజనమాల సావిత్రిబాయి టెండూల్కర్ కంఠం నుంచి వింటే అందరి ఉపవాసాలు తీరిపోయేటియట, ప్రసాదం మెండుగా లభించేదట. అటువంటి ప్రసాదాన్ని మనందరం కూడా ప్రతిరోజు సేవించాలి. బాబా గుడికి వెళ్ళాము, తీర్థ ప్రసాదాలు స్వీకరించామంటే అంతకు మించినటువంటి శక్తివంతమైనటువంటి ప్రసాదం ఒకటి మన దగ్గర ఉంది. అదే గురు కథా శ్రవణం, గురు కథా మననం. దాన్ని గనక మనం సేవించగలిగితే నిజంగా మనకు ఎప్పుడూ కూడా ఆకలి అనేటువంటిది ఉండదు. 2 రకాల ఆకలి చచ్చిపోతాయి. జిహ్వా పైన ఉన్నటువంటి మక్కువ ఒకటి చచ్చిపోతుంది. రెండవది ప్రపంచంలో ఉండేటువంటి కోరికలు అనేటువంటి ఆకలి మనకు తీరిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సావిత్రిబాయి టెండూల్కరు, దీక్షిత్, పాటిల్ అందరూ కలిసి ఏ విధంగా అయితే ఆ గురు ప్రసాదాన్ని సేవించారు, మనం కూడా ప్రతిరోజు అద్వితీయమైనటువంటి గురు కథా ప్రసాదాన్ని ప్రతిరోజు సేవించాలి. అందుకనే ఆ రోజు భక్తులు ఏది జరిగినా సరే తమ జీవితాల్లో అది సద్గురువు యొక్క నిర్ణయమే అని చెప్పి వారు భావించేటువంటి వారు. అలా జీవించినటువంటి వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి శాంతిని, సౌఖ్యాన్ని, సుఖాన్ని పొందారు. ఒక రాజ్యంలో ఒక సమర్థుడైనటువంటి మంత్రి ఉంటారు. అతడు ఎప్పుడు కూడా ఏమంటాడంటే రాజుగారితోటి, రాజా ఏది జరిగినా అది మన మంచికే అని అంటారు. ఒకరోజు అనుకోకుండా రాజుగారి యొక్క ఏలు తెగిపోతుంది. మంత్రి అప్పుడే రాజు దర్బారులోకి వస్తాడు. ఏమయ్యా మంత్రి, ఈరోజు నా ఏలు తెగింది, ఇది కూడా నా మంచికే అంటావా అంటారు. అప్పుడు మంత్రి నవ్వుతాడు. రాజుకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది. వెళ్ళి చెరసాల్లో వేయమంటాడు. ఆ చెరసాల్లో బంధించి ఉంచుతారు మంత్రిని. ఒకరోజు తన సైన్యంతో అడవిలోకి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినటువంటి రాజు ఒక పులిని తరుముకుంటూ అడవి లోపలికి దూసుకెళ్ళిపోతాడు గుర్రం మీద. వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలందరూ అతను చుట్టుముడతారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పి. అదేవిధంగా ఒక బలి కోసం ఎదురు చూస్తూ ఉంటారు గ్రామదేవతకు. సరే ఎట్లాగూ చిక్కాడు కదా నాగరికుడు, బలిద్దామని చెప్పి తీసుకుపోయి చెట్టుకు గట్టేస్తారు. రాజుకి ఏం అర్థం కాదు, తను రాజు అంటే నమ్మరు, అలా వినే పరిస్థితిలో లేరు. నువ్వు రాజు అయితే మాకేందంటున్నారు. సరే అని చెప్పి ఆ గూడెం పెద్ద మనిషి వస్తాడు బలి ఇవ్వడానికి. బలిచ్చే ముందు రాజు వద్దకు వచ్చి పరిశీలిస్తాడు. పరిశీలించి ఇతడు బలికి పనికిరాడు, ఇతన్ని వదిలేసేయండి, అతని మానాన్ని అతను బోని అంటాడు. అందరూ అడుగుతారు ఎందుకు అని చెప్పి. ఇతని వేలు ఒకటి తెగి ఉంది, అవయవాలు సరిగ్గా లేనటువంటి వాడు బలికి పనికిరాడు, పంపించేసేయండి అంటాడు. తిరిగి తను రాజ్యం బాట పట్టిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు, మంత్రి చెప్పింది నిజమే కదా, ఏలు పోవడం కూడా మన మంచికే అని చెప్పి, ఈరోజు ఏలు ఉండి ఉంటే నేను ఇక్కడ బలికి ఆహారం అయ్యేటువంటి వాడిని కదా. కాబట్టి ఏది జరిగినా అది భగవంతుని యొక్క నిర్ణయం అని చెప్పి మంత్రిని చెరసాల నుంచి విడిపించి క్షమాపణ చెప్తాడు. ఆ రోజు బాబాను చేరినటువంటి భక్తుల యొక్క మనోగతి కూడా ఇలానే ఉండేది. కాకాసాహెబ్ దీక్షిత్ ఎందుకు వచ్చాడు? ఖాళీ అవిటితనాన్ని పోగొట్టుకుందామని వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చి ఖాళీ అవిటితనం పోగొట్టుకోవడం కాదు, మనస్సు అవిటితనం పోగొట్టుకోవాలి. అంటే సద్గురువు నిన్ను ఏ స్థితిలో ఉంచినా సరే, అంబేద్కర్ కూడా బాధపడతాడు కదా, అరే బాబాను ఆశ్రయించాను, ఈ కష్టాలేంటి, ఈ దుఃఖాలు ఏమిటి, ఇంకా నేను బతకడం అనవసరం అని చెప్పి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు కదా. కానీ బాబా ఏ విధంగా మళ్ళీ అతన్ని దారిలో పెట్టి సరైనటువంటి ఉపాధిని తనకు కల్పించి ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళలేదా? అంటే సద్గురువు మనల్ని ఏ విధంగా ఉంచితే ఆ విధంగా ఉండగలిగినప్పుడే ఆయన మార్గంలో ఉంటాను తప్ప అసలు మన ఆశ అత్యాశలు అనేటువంటివి సద్గురువు వద్ద మనం ఏమీ కూడా ప్రయోజనం పొందలేం. తాత్కాలిక ప్రయోజనాలను పొందవచ్చు కానీ శాశ్వతమైనటువంటి ప్రయోజనాలను ఏమీ పొందలేం. బాబా దగ్గర ఏమి పొందాలనేటువంటి విషయాన్ని 247వ అభంగంలో రాస్తారు. భక్తి సుఖం పొందాలన్నా చేయి భగవత్ లీలల పఠనం లేదా నామపారాయణ శ్రవణం, సోమరితనం వదిలి పొందు ప్రేమ సుఖలాభం, మన పూజ వైభవం కాకూడదు ప్రదర్శన పరిమితం, నిర్మలమైన మనస్సుతో శుద్ధ భక్తితో నీ జన్మ చరితార్థికం. నిజంగా ఇది సత్యమైనటువంటి భక్తి మార్గం. ఎప్పుడూ కూడా వైభవోపేతమైనటువంటి బయటికి కనిపించేటువంటి ఆర్భాటమైనటువంటి భక్తి ఏమాత్రం కూడా శోభించదు. అది ప్రదర్శనకు మాత్రమే పరిమితం. నిర్మలమైనటువంటి మనస్సుతో చేసేటువంటి శుద్ధమైన భక్తే నీ జన్మను చరితార్థం చేస్తుంది. మనం సుఖాన్ని పొందాలంటే భగవత్ లీలల పారాయణం తప్ప మరొకటి లేదు. సోమరితనం వదిలి
నామపారాయణ చేస్తే ఖచ్చితంగా మనకు సుఖం అనేటువంటి దొరుకుతుంది. శ్రవణానికి మించినటువంటి సుఖం లేదు, లీలల మననానికి సంబంధించినటువంటి సౌఖ్యం లేదు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే బాబా మార్గంలో మనం అనేక ప్రయోజనాలను పొందుతాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.